శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వన్వాసవి యాప్ గురించి మరియు వన్వాసవి యాప్లో ప్రొఫైల్ జాతక వివరాలను ఎలా పూరించాలో మీకు తెలియజేయడానికి స్వాగతం. సమాజానికి ఉచిత సేవ అందించడానికి మాకమ్ హాస్టల్ మరియు వాసవి హాస్టల్ పూర్వ విద్యార్థులు, ఉచిత వివాహ వాట్సాప్ అడ్మిన్లు మరియు సమాన మనస్తత్వం గల వ్యక్తుల విరాళాలతో మార్చి 2022న వన్వాసవి యాప్ ప్రారంభించినప్పటికీ దీనిని వాసవి పీఠాధిపతి అయిన శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారి అమృత హస్తములతో 19th June 2022న అధికారికంగా ప్రారంభించబడింది. ఈ వన్వాసవి యాప్ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఎలాంటి సేల్స్ ప్రక్రియలు లేవు. చాలా సంస్థలు మరియు వ్యక్తులు ఉచితం అని వాగ్దానం చేసి ఆ తర్వాత జాతకాలను సెర్చ్ చేసుకోవడానికి లేదా ఆ జాతకాల అడ్రస్ మరియు ఫోన్ నంబర్స్ తెలుసుకోవడానికి డబ్బు వసూలు చేస్తారు. కానీ వన్వాసవి యాప్ను ఉపయోగించడానికి ఎలాంటి ఫీజు లేదు. అన్ని సేవలు ఉచితం. ఇప్పుడు వన్వాసవి యాప్ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ముందుగా ప్లేస్టోర్కు వెళ్ళి వన్వాసవి యాప్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. న్యూ రిజిస్ట్రేషన్ ఎంచుకోండి. ఆ తర్వాత మీరు ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఫొటోస్ మరియు హార్స్కోప్ ఆర్ బయోడేటాను అప్లోడ్ చేయాలి. దీనికి మీ సమ్మతి అవసరం. మీకు ఆసక్తి ఉంటే ఎస్ అని టిక్ చేయండి. అది మిమ్మల్ని తదుపరి ప్రక్రియకు నెక్స్ట్ స్టెప్కు తీసుకువెళ్తుంది. లేదా మీరు నో అని క్లిక్ చేస్తే మీరు ముందుకు సాగలేరు. ముఖ్యమైన విషయం గమనించండి, మీ ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఇతరులకు కనిపించవు. ఇతరులు మీ పేరు మీద ప్రొఫైల్ను సృష్టించి వారి ఫోన్ నంబర్ ఇవ్వకుండా ఉండటానికి మరియు మిమ్మల్ని మీరు సరిగ్గా గుర్తించడానికి మేము ఐడి అండ్ అడ్రస్ ప్రూఫ్ అడుగుతాము. తదుపరి స్క్రీన్లో మీరు వధువు లేదా వరుడి పేరు, వాట్సాప్ నంబర్ మరియు చెల్లుబాటు అయ్యే ఈమెయిల్ ఐడిని ఇవ్వాలి. మరియు మీకు నచ్చిన పాస్వర్డ్ను ఇచ్చి దానిని గుర్తుంచుకోండి లేదా రాసిపెట్టుకోండి. ఈ సమయంలో మీకు ఒక ఓటీపీ వస్తుంది. అది రాగానే ఓటీపీని పూరించి తదుపరి స్క్రీన్పై ఉన్న క్రియేట్ ప్రొఫైల్ బటన్ను నొక్కి కొనసాగించండి. లేకపోతే నంబర్ బ్లాక్ చేయబడుతుంది. ముందుగా బేసిక్ ఇన్ఫో నింపండి మరియు నెక్స్ట్ బటన్ను ఉపయోగించండి. మీరు ప్రతి దిశలో ఇలా చేస్తే అది మిమ్మల్ని తదుపరి స్క్రీన్కు తీసుకువెళ్తుంది. అదేవిధంగా మీరు తదుపరి హార్స్కోప్, ఎడ్యుకేషన్ అండ్ ఆక్యుపేషన్ పేజ్కి వెళ్తారు. ఇక్కడ వధువు లేదా వరుడి విద్య, ఉద్యోగం చేస్తూ ఉంటే ఉద్యోగం చేస్తున్న కంపెనీ పేరు, డెసిగ్నేషన్ సరిగ్గా పూరించండి. లేకపోతే మీ ప్రొఫైల్ అసంపూర్ణంగా ఉంటుంది. ఆ తర్వాత ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. ఇక్కడ అన్ని వివరాలను సరిగ్గా పూరించండి. అది ఖాళీగా ఉంటే మేము దానిని యాక్టివేట్ చేయము. అన్ని పేజీలను పూరించి చివరి పేజీకి వచ్చిన తర్వాత అక్కడ మీరు పైన మేము చెప్పిన విధంగా అన్ని పత్రాలు, ఫొటోస్ మరియు జాతకం లేదా బయోడేటాను అప్లోడ్ చేయాలి. లేకపోతే అది యాక్టివేట్ అవ్వదు. ఆ తర్వాత మీకు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. దానిని రాసి పెట్టుకోండి. మీ ప్రొఫైల్ వివరాలను మళ్ళీ చూడడానికి మెనూ ఆప్షన్ను ఉపయోగించండి. మెనూ ఆప్షన్లో మీరు మై ప్రొఫైల్కి వెళితే మీరు పూరించిన అన్ని వివరాలను అక్కడ చూస్తారు. ఏదైనా తప్పు ఉంటే అక్కడ కనిపించే పెన్ ఐకాన్ను తాకడం ద్వారా మీరు దానిని మార్చవచ్చు. ఆ తర్వాత మా అడ్మిన్స్ అన్ని వివరాలను చూసి మీ ప్రొఫైల్ను యాక్టివేట్ చేస్తారు. అది యాక్టివ్ కాకపోతే మీరు తర్వాత ప్రొఫైల్ని సెర్చ్ చేసుకోలేరు. సహాయం కోసం మా హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించండి. మీరు త్వరగా యాక్టివేట్ చేయించుకోవాలి అంటే మా హెల్ప్ లైన్కు వాట్సాప్ మెసేజ్ మాత్రం పంపించండి, యాక్టివేట్ చేస్తాం. వధూవరులందరికీ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.